దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆత్మీయ పెద్దలైనట్టు వారికి, చిన్నలైన వారికి, తల్లిదండ్రులకు, తోటి సహోదరి సహోదరులకు, ఒకే విశ్వాస గృహానికి చేరిన మనందరం సహోదరి సహోదరులం, ఒకే దేవుని ఇంట్లో మనం చేరాం కనుక దేవుని దత్తపుత్రులంగా మనం చేర్చబడ్డాం. పరిశుద్ధ పూట కోళ్ళ వాని ఇంటికి మనం చేర్చబడ్డాం. చర్చ్, లోకల్ చర్చ్లో మనం చేర్చబడ్డాం. అదే సమయంలో సార్వత్రిక సంఘంలో మన సభ్యులు. Although we are members of a local church, we are the members in the universal church. సార్వత్రికమైన సంఘములో మనం సభ్యులుగా ఉన్నాము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనా విషయాలు మాకు తెలియజేయండి. స్తోత్రం. రేపటి నుంచి ఇంచుమించు 5 రోజులు 6 రోజులు మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు, అది 2-3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా ఉపవాసాలు ఉంటున్నాం మా స్థానిక సంఘంలో. నాతో కలిసి కొంతమంది దైవజనులు ఉపవాసం ఉంటారు కనుక మీరు ఆ ఉపవాస ప్రార్థన సమయాల్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపించినట్లయితే మా దైవజనులు మేమందరం కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు కృపను బట్టి, ప్రభు చిత్తమైతే 3, 4, 5 తేదీల్లో కందుకూరు దగ్గర అనంతసాగరం అనేటువంటి గ్రామంలో 3 రోజులు ఉపవాస కూడికలకు వెళ్తున్నాను. అక్కడ దేవజనులు పాస్టర్ ఎం ఆనంద్ గారు చక్కటి పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ప్రభు చిత్తమైతే మే నెల 8వ తేదీ హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో ఒకరోజు మీటింగ్ కోసం, ఉదయం పాస్టర్స్ మీటింగ్, ఈవినింగ్ గాస్పల్ మీటింగ్. మధ్యలో ఒక సహోదరి, క్యాన్సర్ చేత బాధపడుతున్నటువంటి సహోదరి స్వప్న అనేటువంటి ఆమెకు బాప్తిజం ఇవ్వడానికి వెళ్తున్నాను. నాతో పాటు రామగుండం నుంచి పాస్టర్ యు తిమోతి పాల్ గారు, అంతేకాకుండా పాస్టర్ కుమార్ గారు వారు వస్తున్నారు. మేము వెళ్ళి ఆ దినమంతా అక్కడే ఉంటాం కనుక మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. యుద్ధ రంగమునకు పోయిన వాని భాగం ఎంతో, యుద్ధ సామగ్రి దగ్గర ఉన్న వాని భాగము అంతే. బోధకులమైన మేము యుద్ధ రంగానికి వెళ్తున్న వాళ్ళతో సమానం. మేము ప్రాణం పోగొట్టుకోవచ్చు, రాళ్ల దెబ్బలు పడవచ్చు, లేదంటే గాయపరచబడవచ్చు, యాక్సిడెంట్లకు గురి కావచ్చు, ఎన్నెన్నో విధాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ సామగ్రి దగ్గర మీరున్నారు చూసారా, మీరు ధన్యులు. అనగా మేము ధన్యులం కాదని కాదు, మీకు కూడా ఈ సువార్త పరిచయలో వచ్చేటువంటి లబ్ధి, లేకపోతే ఆదాయం, లేకపోతే ఫలములో మీకు ప్రతిఫలం ఉంటుంది, షేర్ ఉంటుంది, వాటా ఉంటుంది. స్తోత్రం. పార్ట్నర్షిప్ అనేటువంటి ప్రిన్సిపల్, పార్ట్నర్షిప్ అనేటువంటి థియరీ మనకు ఫిలిప్పీ పత్రికలో కనిపిస్తుంది. మీరు ఈ సువార్తలో నాతో కూడా పాలువారై ఉన్నారు. యు బికమ్ ఎ పార్ట్నర్ ఇన్ ద గాస్పల్. దేవుని స్తోత్రం. సువార్తలో మనం పాలువారై ఉండాలి. మీ స్థానిక సంఘంతో మీరు పాలువారై ఉండాలి. స్తోత్రం. సరే, మనం ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఇంచుమించు 9 పాయింట్లు ఆలోచించాం. దేని గురించి? వాక్యం అంటే ఏంటి, వాక్యం యొక్క లక్షణాలు అర్థం చేసుకోవడానికి, వాక్యం యొక్క స్వభావాలు అర్థం చేసుకోవడానికి. వాక్యము అంటే అది దేవుని వాక్యమని, అది జీవవాక్యమని. స్తోత్రం. మరణకరమైన పరిచర్య చేసినటువంటి మోషే, స్తోత్రం. కానీ మహిమ పరిచర్య చేస్తున్న మనం, ఎన్ టైంలో ఉన్నట్టు మనం, అదే జీవవాక్యం అని పిలువబడితే మనది మరింత ఎక్కువైన జీవవాక్యం. మనది మరణపు వాక్యం కాదు, మనది డెత్ సెంటెన్స్ కాదు, లైఫ్ సెంటెన్స్. స్తోత్రం.
ఒకటి దేవుని వాక్యమని, రెండోది జీవవాక్యమని, మూడోది సువార్త వాక్యమని. ఇట్స్ అ గాస్పల్, ఇట్స్ అ ప్యూర్ గాస్పల్. ఇట్స్ అబౌట్ జీసస్. అది యేసును గురించినట్టు సువార్త, యేసు మరణాన్ని గురించినట్టు వార్త. స్తోత్రం, దేవుని స్తోత్రం. నాలుగోదిగా అది ప్రభు వాక్యమని, సువార్త వాక్యం, ప్రభు వాక్యం. ఐదోదిగా అది రక్షణ వాక్యమని, ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనుగ్రహించే వాక్యమని. వాక్యానికి రక్షించేటువంటి శక్తి ఉంది. నీవు బాల్యము నుంచి వినటి మాటలు ఓ తిమోతి, రక్షించుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలు. వాక్యానికి శక్తి ఉంది. కారణమేంటే దేవునికి శక్తి ఉంది. దేవుడే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యానికి శక్తి ఉంది. వాక్యము ప్రబలమై, వాక్యము విస్తరించింది, వాక్యము మోగింది. వాక్యాన్ని గురించి మనం చెప్పుకున్న, వాక్యం చేసిన పనులు అది ప్రజలను ఒప్పించిందని, వాక్యము విశ్వాసాన్ని వేసిందని, విశ్వాసాన్ని నూరిపోసిందనో, వాక్యం విశ్వాసాన్ని రేపిందనో, వాక్యము మనస్సాక్షి ద్వారా ప్రజలతో, దేవుని ప్రజలతో, ఆ శ్రోతలతో మాట్లాడిందని, అందరితోనే కాదు కొంతమందితో మాట్లాడిందని, పరిశుద్ధుల సహవాసానికి ప్రేరేపించిందని మనం దానికి ముందు ఎపిసోడ్లో ఆలోచించాం. కాబట్టి ఇది రక్షణ వాక్యం. ఆరోదిగా మనం గమనిస్తే బోధవాక్యం అని అన్నారు. తెలుగు బైబిల్లో బోధవాక్యం అని ఉంది. ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ద వర్డ్ ఆఫ్ కన్సోలేషన్, ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్ అనేటి మాటలు మనం చూడగలం. స్తోత్రం, బోధవాక్యం. తర్వాత ఏడవదిగా కృపావాక్యము అని పోల్చబడింది. వాక్యమే, దాంట్లో కృప ఉంది. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. కృపను సంపూర్ణత కలిగిన వాడిగా, కృపతో నిండిన వాడిగా, స్తోత్రం, ఆయన మన మధ్యలో నివసించాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. కృపావాక్యం. తర్వాత విశ్వాస వాక్యం, ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి మూమెంట్ ఉంది, దాని గురించి కాదు, విశ్వాస వాక్యం. తర్వాత తొమ్మిదవదిగా సత్యవాక్యం, ద వర్డ్ ఆఫ్ ట్రూత్, అనగా స్తోత్రం, రక్షణ సువార్త అని చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వాక్యము 9 విధాలుగా చెప్పబడింది. వాక్యమే, దానికి వేరు పదాలు, సుమారు 9 పదాలు ఉపయోగించబడ్డాయి అని చెప్పే అవకాశం ఉంది. సరే రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం అనే వాక్యాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాం. మేము సేవకులం, నాలాంటి సేవకులు బోల్డ్ మంది ఉన్నారు. సేవకులు అంటున్నప్పుడు వాక్య సేవకులు. స్తోత్రం, హల్లెలూయా. ద మినిస్టర్స్ ఆఫ్ ది వర్డ్, వాక్యంతో సంబంధం కలిగిన వాళ్ళం మేము. వాక్యాన్ని నేర్చుకుంటున్న వాళ్ళం, వాక్యం వింటున్న వాళ్ళం, వాక్యం బోధిస్తున్న వాళ్ళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యమే లేకపోతే పరిచర్య లేదు, పరిచర్య లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే ప్రజలు పరలోక రాజ్యానికి పోలేరు. వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఇంకా 4వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూచి, స్తోత్రం, హల్లెలూయా, చూచి, వాళ్ళ ధైర్యంతో మనకెందుకు, మనకు లేదా ధైర్యం? మా ప్రభుత్వం అధికారంలో ఉంది, లేదు అంటే మా ప్రజలు, మా రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది అనే ధైర్యం వాళ్ళకి ఉందో లేదో మరి మనకు తెలియదు. కానీ వాళ్ళు అధైర్యపడ్డారని రాయబడలేదు. కానీ వారికి పేతురు యోహానుల యొక్క ధైర్యం కనబడింది. అదృశ్యాలు దృశ్యమైనప్పుడు అనే ఒక సందేశం గత దినాల్లో ఇచ్చాను నేను. స్తోత్రం. ప్రదర్శించబడినటువంటి ధైర్యం,
the exhibited or expressed or displayed boldness. కనపరచబడినటువంటి ప్రస్తావించబడినటువంటి ధైర్యం. మేము ధైర్యంగా ఉండాలనుకుంటున్నామండి అని కాదు, మేము ధైర్యంగా బోధించాలి అని వాళ్ళు అడిగారు. స్తోత్రం. వాళ్ళ ధైర్యాన్ని చూశారు, కానీ ధైర్యాన్ని కోల్పోయినారు. మరింత దాన్ని వీ వాంట్ మోర్ బోల్డ్నెస్, మోర్ కరేజ్. స్తోత్రం. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ఏదో వాళ్ళకు దోచినట్టు చెప్పుకున్నారు అని కాదు. స్తోత్రం. ధైర్యముగా బోధించింది. ధైర్యం కోసం ప్రార్థన చేశారు, ధైర్యంగా బోధించారు, ధైర్యాన్ని చూశారు. 3 విషయాలు మనం చూస్తున్నాం. ధైర్యాన్ని చూశారు, ధైర్యం కోసం ప్రార్థన చేశారు, ధైర్యంగా బోధించారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రదర్శించబడిన ధైర్యం, దీని గురించి మనం 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ధైర్యము ప్రదర్శించబడుతుందా? ఎస్, ప్రదర్శించబడగలదు. ఏం ధైర్యం అండి వాళ్ళకి. తెగించాడండి అతను. యెషయా తెగించాడు, యోసేపు తెగించాడు. యోసేపు అంటే అరిమతయి యోసేపు. మార్కు సువార్త 15వ అధ్యాయం. స్తోత్రం. ఇందును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు ధైర్యం కలగాలి, ధైర్యాన్ని పొందుకోవాలి. ఈ ధైర్యము నిజంగా యేసుతో ఉండడం వల్ల వచ్చిందా? అనగా యేసు వెళ్ళిపోయి 10 రోజులు 10 ఇంచుమించు 1 నెల 2-3 నెలలు అయింది. అయినప్పటికీ యేసుతో అప్పుడెప్పుడో ఉంటే ఇప్పుడు ధైర్యంగా ఉంటుందా? అదే ధైర్యం కొనసాగుతూ ఉన్నారా? ధైర్యాన్ని కోల్పోలేదా? ఈ స్టేట్మెంట్ పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, విద్య లేదు పామరులు, విద్య లేని పామరులని గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎందుకు ఇలా ధైర్యం వచ్చింది వీళ్ళకి? ఎందుకు ఇలా ఇంత ధైర్యం కలిగి ఉన్నారు వీళ్ళు? నాకు అర్థమైంది ఒక పాయింట్. వీళ్ళు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. ఆ యేసు కూడా ఏదేదో మాట్లాడాడండి యోహాను సువార్త 19వ అధ్యాయంలో. అంటే దాని అర్థం గురువు గారు ఎలా ఉన్నారో శిష్యులు కూడా అలా ఉన్నారు. యదా గురు తదా శిష్య అన్నట్టుగా ఉంది ఎవరు అంటే. స్తోత్రం. స్తోత్రం. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూసినప్పుడు, ధైర్యం చూడలేరా? ఎక్కడది? 1, 2, 3 చోట్ల ధైర్యమును గురించిన ప్రస్తావన వచ్చింది. కాన్ఫిడెన్స్ అనే మాటను కూడా ధైర్యానికి ఉపయోగించారు. బోల్డ్నెస్, కాన్ఫిడెన్స్. స్తోత్రం. వాళ్ళలో ఒక స్పిరిచువల్ క్వాలిటీ కనిపించింది. వీళ్ళందరూ అధికారుల మధ్యలో నిలబెట్టాడు, బెదిరించాడు, భయపడిపోయి భయంగా ఉన్నారని కాదు, పిరికి వాళ్ళయ్యారని కాదు. పరిస్థితులు వాళ్ళని మరింత ధైర్యశాలులుగా, పరాక్రమశాలులుగా మార్చాయి. పరిస్థితులు మనల్ని పిరికి వాళ్ళుగా మార్చకూడదు. వాళ్ళు కొట్టారండి, సేవ చేయదలుచుకోలేదు నేను, ఏదో ఇక్కడ చర్చిలో ఉండి 4 మాటలు చెప్పుకుంటానులేండి. వాళ్ళు తిట్టారండి, నో, మీరు ఎంత చెప్పినా మేము మానం, దీన్ని చేసేదే అనే ఒక తెగింపులోకి మాట్లాడారు. వాళ్ళకి ధైర్యం వచ్చింది, బహుధైర్యం వచ్చింది. ఈ ధైర్యానికి కారణాలు ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి వాట్ ఆర్ ద రీజన్స్, రియల్ రీజన్స్ ఆర్ స్పిరిచువల్ రీజన్స్ బిహైండ్ దేర్ బోల్డ్నెస్? దీని గురించి మీకు 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యోబు గారు ఎలీఫజ్ గారిని అడుగుతున్నారు, స్నేహితుడు అడుగుతున్నాడు, 3 స్నేహితుల్లో ప్రథమ స్నేహితుడు అడుగుతున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీకు నిరీక్షణ అయినా ధైర్యమైనా రావాలి కదా. ఎలీఫజు దృష్టికి యోబు పిరికి వాళ్ళగా కనిపిస్తున్నాడు, అనగా భక్తి లేని వాళ్ళగా కనిపిస్తున్నాడు.
పిరికివాడు అంటే భక్తి లేనివాడని కదా అర్థం. భక్తి ఉంటే ధైర్యం ఉంటుంది. కానీ భక్తి లేదు అన్నలేదు. నా స్నేహితుడైన యోబులో భక్తి లేదని ఎవరన్నారండి? ఉంది. కానీ ఆ భక్తి కొద్దిగా హీనమైంది, లేదా తగ్గిపోయింది, క్షీణించింది. భక్తి భ్రష్టత జరిగింది, విశ్వాస భ్రష్టత అన్నట్టుగా. భక్తి యొక్క స్థాయి తగ్గింది. స్తోత్రం. అనగా మునగవలసినంత లోతు ఉండాల్సిన భక్తి నడుము లోతుకంతా మునిగినటువంటి నీళ్ళు వచ్చిన స్థాయిలోకి వచ్చేసింది. మళ్ళీ అక్కడి నుంచి మోకాళ్ళ లోతు నీళ్ళ స్థాయిలోకి వచ్చింది. తర్వాత చీలమండలపు లోతు, యాంకిల్ ఫీట్ లేకపోతే యాంకిల్ డీప్ ఫెయిత్లోకి వెళ్ళిపోయింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది. యెహెజ్కేలు గ్రంథంలోని ఆ దర్శనాల గురించి నేను మాట్లాడుతున్నాను. దీనికి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. భక్తిహీనత అనేది ప్రమాదకరం, అది పాపం. భక్తి అభివృద్ధి చెందాలి, అది ఆశీర్వాదకరం, అది ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. దైవ భక్తిలో మనం ఎదగాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, భక్తి వలన ధైర్యం కలుగుతుంది. ఎలీఫజు చెప్పిన మాటే, కానీ అదే సమయంలో ఎలీఫజు చెప్పిన మాట తప్పని మనం అనడానికి వీల్లేదు. ఎలీఫజు చెప్తున్నాడు. తర్వాత ఫైనల్గా దేవుడు చెప్పాడు, ఈ ముగ్గురు స్నేహితులు సరిగా మాట్లాడలేదని, అది వేరే విషయం. నా గురించి యుక్తమైనది పలకలేదని చెప్పారు, అది వేరే విషయం, మనం దాంట్లోకి వెళ్ళలేదు. నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది, నీ భక్తి నీకు ఎందుకు ధైర్యం పుట్టించదు? బిల్దదు, జోఫర్ అనేటువంటి నా ఇతర స్నేహితులు ఉన్నారు, లేకపోతే నీ స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి భక్తి ధైర్యాన్ని పుట్టిస్తే నీకు భక్తి ఎందుకు ధైర్యానికి పుట్టించడం లేదు? 7 రోజుల మౌనం తర్వాత మొదటిగా ఎలీఫజు మాట్లాడాడు. ఆ మాటల్లో ఒక ప్రశ్న, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? స్తోత్రం. ఒకటి, భక్తి వలన ధైర్యం కలుగుతుంది. రెండో విషయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం, Proverbs 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ధైర్యం పుట్టిస్తుంది అని కాదు, బహుధైర్యం పుట్టిస్తుంది. స్తోత్రం. Confidence and strength flood the hearts of the lovers of God who live in awe of Him, and their devotion provides their children with a place of shelter and security. Confidence and strength flood the hearts. అనగా ధైర్యము, బలము హృదయాల్ని తాకుతుందట. అంటే ఇవి ఒక ప్రవాహంలాగా వచ్చి వాళ్ళని తాకుతున్నాయి. ఎవరినంటే ఆఫ్ ద లవర్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించే వాళ్ళకి, దైవ ప్రేమికులకి, హూ లివ్ ఇన్ ఆ ఆఫ్ హిమ్, ఆయన యొక్క భీకరత్వంలో, భీకరమైన సాన్నిధ్యాల్లో ఉంటూ ఆయన్ను ప్రేమిస్తున్నటువంటి వారికి కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రెంగ్త్ అనగా ధైర్యము మరియు బలము వాళ్ళ హృదయాలను తాకుతుంది, హృదయాల నుంచి బయలుదేరుతుంది అనే మాటలు చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. భయభక్తులు అన్నప్పుడు గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్పాలి. భయభక్తులు అన్నప్పుడు 2 విషయాలు ఉన్నాయని, భయము ప్లస్ భక్తి అని. కొంతమందికి భయం ఉంటే కొంతమంది భక్తి ఉండదని, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు, ఇలా వివరిస్తుంటారు. కానీ భయభక్తులు అన్నప్పుడు ఒకే ఒక మాట ఇంగ్లీష్లో రాయబడింది, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దైవ భయము. పాజిటివ్గా చెప్పబడినటువంటి దేవుడు అంటే దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన లోబడి ఉండాలండి, ఆయన మాటకి ధిక్కరించకూడదు. ఇది ఈ దైవ భయం. అంతవరకైనా భయము భక్తి అని కాదు అక్కడ. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ us bold, మేక్స్ us more courageous. అనగా మన భయభక్తులు, లేకపోతే మన భయం దైవ భయం. మనుషుల భయం కాదు, మనుషుల భయం మనకు ఊరి, కానీ మహిమ స్వరూపి అనేది దేవుని యొక్క భయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడింది, ఆ భయం అంట, యెహోవా వలన భయము ఎలా ఉంటుంది అంటే అది సువాసనలాగా ఉంటుంది అనే మాటను మనం చూస్తున్నాం.
11వ అధ్యాయం 3-4 కలిసి ఉన్నాయి. పేజీ నెంబర్ 577. యెహోవా భయము అతనికి, అనగా యెషయి ముద్దు నుంచి పుట్టిన చిగురికి, అనగా క్రీస్తునకు, అనగా యేసు ప్రభువుకు, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయం ఇంపైన సువాసన. The fear of the Lord is a sweet fragrance. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది, భక్తి భయాన్ని పుట్టిస్తున్నాయి, భక్తి అధైర్యాన్ని పుట్టిస్తున్నాయి, భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. రెండోది భయభక్తులు ధైర్యాన్ని పుట్టిస్తాయి. మూడో విషయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం, మనకందరికీ తెలిసిన మాటే. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. స్తోత్రం. హల్లెలూయా. 28వ అధ్యాయము 1వ వచనం. గిల్టీ క్రిమినల్స్ ఎక్స్పీరియన్స్ పారనోయా ఈవెన్ దో నో వన్ థ్రెటన్స్ దెమ్, బట్ ద ఇన్నోసెంట్ లవర్స్ ఆఫ్ గాడ్ because of righteousness will have the boldness of a young ferocious lion. స్తోత్రం. స్తోత్రం. నీతిని బట్టి ఇన్నోసెంట్ లవర్స్ ఆఫ్ గాడ్, దేవుని యథార్థ హృదయవంతులైనటువంటి అమాయకులైనటువంటి దైవ ప్రేమికులకు ధైర్యం ఉంటుందంట. ఎలాంటి ధైర్యం అంటే యంగ్ ఫెరోషియస్ లయన్, అనగా యవన కాలములో ఉన్నటువంటి గర్జించేటువంటి సింహానికి ఉన్నటువంటి ధైర్యం ఉంటుంది అన్నాడు. నీతిని బట్టి, దేవుడు అనుగ్రహించేటువంటి నీతిని బట్టి, దేవుడు ఆపాదించేటువంటి నీతిని బట్టి we will get confidence. We will be confident, we will be with boldness because of the righteousness that's being imputed to us from God. నీతిని ఆపాదించడం ద్వారా, నీతిమంతుడుగా తీర్చబడడం వల్ల, బికాస్ ఆఫ్ ది జస్టిఫికేషన్ బై ద లార్డ్ we will be having more boldness. ధైర్యముగా కృపాసనం దగ్గరికి చేరుతాము. ఎక్కడికి? చర్చిలో పుల్పిట్ అని చెప్పబడినటువంటి ఆ ముందున్న స్థలానికి అని కాదు. గాడ్స్ దైవ సాన్నిధ్యానికి కృపాసనము, థ్రోన్ ఆఫ్ గ్రేస్ అనే మాట ఉపయోగించబడింది. ధైర్యముగా, ధైర్యంగా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ప్రదర్శించబడేటువంటి ధైర్యానికి కారణాలు ఏంటి? అనగా వాళ్ళు అనుకున్న కారణం తప్పు, ఇవే కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. వాళ్ళనుకుంది కూడా కరెక్టే, సార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని కాదు, ఎగ్జాక్ట్ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. పేతురు యోహాన్ల ధైర్యాన్ని చూసినప్పుడు, ఒకవేళ అధికారం ఉంటే ధైర్యం ఉంటుంది, డబ్బున్నా కానీ ధైర్యం ఉంటుంది. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం, ధైర్యం ఉంటుంది. మనకు తెలిసి ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. ఓ ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ దారులు తెలియదు మనకు, తెలిసినోడు ధైర్యంగా ఉంటాడు. తెలియనుడు నేను ఇటుపోయి ఇటు అవుతాను, నేను చేరాల్సిన గమ్యస్థానం చేరుకుంటాను లేదని టెన్షన్లో ఉంటాడు, భయంతో ఉంటాడు. స్తోత్రం. దైవికమైన జ్ఞానం ఉన్నవానికి దైవికమైన ధైర్యం ఉంటుంది. స్తోత్రం. మూడోది, నీతి వలన మనకు ధైర్యం. దేవుడిచ్చేటువంటి నీతి, దేవుడు అనుగ్రహించేటువంటి నీతి వలన, రైచియస్నెస్ ఆఫ్ గాడ్, రైట్ స్టాండింగ్ ఆఫ్ గాడ్. స్తోత్రం. దానివల్ల మనకు ధైర్యం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 1st chapter verse 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, దేవుని ఆత్మను పొందిన వాళ్ళు ఎవరు పిరికి వాళ్ళుగా ఉండరు. ఉదాహరణ పేతురే. పేతురు ఉదాహరణ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేశాడు, 3వ అధ్యాయంలో ఆయన ప్రసంగం, లేదా 4లో ఆయన ప్రసంగం చేశాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. నేను చదువుతున్నాను 7వ వచనం. ఫర్ గాడ్ విల్ నెవర్ గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, అనగా భయపడేటువంటి ఆత్మను, దట్ ఈస్ ఫియరింగ్ మెన్, అనగా మనుషులకు భయపడే ఆత్మను దేవుడు ఇవ్వలేదు.
The fear of God prevents us from fearing others. సరే. For God will never give you the spirit of fear, but the Holy Spirit who gives you mighty power, love and self-control. Self-control అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? అరామిక్లోని తర్జుమాలో అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ రివిలేషన్ లైట్ ఆర్ ఇన్స్ట్రక్షన్. అరామిక్లో రాయబడింది, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం అనడానికి అరామిక్లో ఇన్స్ట్రక్షన్ అన్నారు, అనగా ఉపదేశపు ఆత్మను, ఉపదేశము ఇచ్చేటువంటి ఆత్మని, ఉపదేశం చేశారు. రివిలేషన్ లైట్ అనగా ప్రత్యక్షత వెలుగును దేవుడు మనకిచ్చాడు, ప్రత్యక్షత వెలుగు కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. దేవుడు మనకిచ్చాడు, దేవుడు మనకిచ్చాడు కాబట్టి బోల్డ్గా ఉన్నాం, లేదంటే మనకి బోల్డ్నెస్ లేదు. లోకానికి లేని ధైర్యం, అధికారులకు లేని ధైర్యం, యాజకులు లేని ధైర్యం పేతురు యోహానులకు రావడానికి కారణం దే వర్ విత్ జీసస్. 3.5 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు ఇంత కూడా ఉన్నారు. ప్రదర్శించబడిన ధైర్యం, దానికి కారణాలు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి భక్తి వలన ధైర్యం, రెండోది భయభక్తుల వలన ధైర్యం, మూడోది నీతి వలన ధైర్యం, నాలుగోది పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ నింపుదల వలన, పరిశుద్ధాత్ముడు ఆంతర్యములో నివసించడం వలన, డ్యూ టు ద డ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, we have daring nature. స్తోత్రం. డేరింగ్ అండ్ డాషింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇట్టి అనుభవంతో మనం ముందుకు సాగడానికి, ధైర్యపు అనుభవంతో, పిరికి వాళ్ళుగా జీవించకుండా ధైర్యవంతులుగా జీవించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయకాలము ఇదే సమయం ఇదే ఛానల్లో, అనగా శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.